ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యం చేయువాడు మేలు పొందును. సామెతలు 19:8. దేవుడు అనంత జ్ఞాని, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమునకు మితి లేదు. గనుక ఎవరైతే ప్రభుని యందు నమ్మకముంచుదురో వారికి నూతన బుద్ధి లభిస్తుంది. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఎంతో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఇద్దరు శిష్యులు మాట్లాడుకొనుచుండగా యేసు ప్రభు వారిని ఆ మార్గంలో కలిసి వారితో కొంత దూరం నడిచాడు. చివరికి వారిని, అవివేకులారా, మందమతులారా, ఎందుకు వీటిని గ్రహించలేకపోతున్నారు అని మందలించాడు. అంటే వారు విశ్వాసముంచడంలోనూ అర్థం చేసుకోవడంలోనూ జాగు చేసేవారిని యేసు ప్రభుని ఉద్దేశం. అటువంటి ప్రశ్న ఆయన మనల్ని అడిగాడా? మనలో బుద్ధిని రగిలింపచేసేది పరిశుద్ధాత్ముడే. వాక్యంలోని లోతులను అర్థం చేసుకునేందుకు ఆయన సహాయం మనకు కావాలి. ప్రార్థన. ఓ పరిశుద్ధాత్మ దేవా, నాకు నూతన బుద్ధినిమ్మని దీనుడనై వేడుకుంటున్నాను. నేను నూతన ప్రత్యక్షతలను, దర్శనాలను పొందునట్లు నాకు జ్ఞానాభివృద్ధి కలుగచేయము. తండ్రి, నేనెప్పుడు నీ చిత్తానుకూలంగా చేయుటకు సహాయం చేయము. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.